హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ బచ్చల కూరతో పరోటా. బచ్చల కూరను సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. బచ్చల కూరే కాదు, ఏ ఆకుతో అయినా చేసుకోవచ్చు. బచ్చల కూరను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తురుముకోవాలి సన్నగా. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది, తక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ ఏం తేడా రాదు. పిల్లలు తినరు కాబట్టి ఇలాంటివన్నీ ఇట్లా కొత్త కొత్త రకాలు చేస్తే పిల్లలు బాగా తింటారండి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా శనగపప్పు ఒక మారు కడిగి నానబెట్టుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. బియ్యం పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ పిండిలోనే ఉల్లిపాయలు, జీలకర్ర, ఈ పచ్చిమిర్చి పేస్టు, ఈ బచ్చల కూర, నానబెట్టుకున్న ఈ శనగపప్పును అన్నీ ఈ బియ్యం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఈ బియ్యం పిండిలోనే వేసేసుకోవాలి. ఇలా వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోండి. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, అందుకు వేసుకోవాలి, కానీ చూసుకొని వేసుకోండి. కలిపిన తర్వాత ఇంత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన ఇలా నొక్కుకోవాలి. లెవెల్గా నొక్కుకోవాలి. ఒక సైడు లావుగా, ఒక సైడు పలసగా కాకుండా. స్టవ్ పైన పెన్నం పెట్టి వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తట్టిన దాన్ని ఆ పెన్నం మీద వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కదా, ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇవి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కారం వేసాం కాబట్టి ఏమీ లేకపోయినా తినొచ్చు. లేదు అంటే మనము గట్టి పెరుగు కానీ నెయ్యి కానీ ఉంటే కూడా అద్దుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. రెసిపీలన్నీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉన్నవే ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా అన్ని రెసిపీలు ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒకవైపు కాలాక ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇటుపక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏం వేసుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.